అమ్మాయిని మానభంగం చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ అమ్మాయి కావాలని నా మీద వచ్చి పడింది. అయితే అమ్మాయి కావాలనే తన బట్టలు తానే చింపుకుని మీ మీద వచ్చి పడిందంట, అంతేనా? అవును. యువరానా, దయచేసి ఈ ముత్తాయి మాటల్ని గమనించండి. ఏ కబురు పిలుపు లేకుండా ఈ పెద్ద మనిషి ఆ ఇంట్లో జరపడ్డాట. అన్యం పుణ్యం ఎరుగిన ఆ కన్నెపిల్ల తక్షణమే తన బట్టల్ని తానే చించేసుకుని గోలు గోలు నేర్చిందట. చాలా బాగుంది. ఆగండి. ఏ పిలుపు లేకుండా నేను అక్కడికి వెళ్ళలేదు. రేఖ స్వయంగా ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మంటేనే వెళ్ళాను. ఓ, రేఖాదేవి పిలిచిందా? ఏమండి రేఖాదేవి గారు, ఈ ముత్తాయికి మీరు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచారా? నిజం చెప్పండి. మీరు నమ్ముకున్న దేవుడి మీద ప్రమాణం చేసి ఈ న్యాయస్థానంలో నిల్చున్నారు. ఆ దైవ సాక్షిగా మీ మనస్సాక్షిగా చెప్పండి, ఈ నేరస్తుడికి మీరు ఫోన్ చేసి పిలిచారా? దయచేసి చెప్పండి. నేను ఫోన్ చేయలేదు. రేఖ! వి శేఖర్, ఇంజనీర్. కుమారి సుజాత అనే అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినందుకు నువ్వు శిక్షింపబడ్డావు. చూడ్డానికి పెద్ద మనిషిలాగే ఉన్నావు, కానీ సిగ్గు శరం లేని నీచమైన పని ఎందుకు చేశావు? చూసే కళ్ళకది అబద్ధం, కానీ వినే చెవులకది నిజమైంది. ఈ న్యాయస్థానానికి కళ్ళు లేవుగా. కళ్ళు మూసుకుపోయిన ప్రతి నేరస్తుడు ఈ మాట అంటాడు, కానీ కళ్ళు తెరిపించడమే మా డ్యూటీ. మిస్టర్ శేఖర్, ఈ క్షణం నుంచి నువ్వు ఒక ఖైదీవి. నువ్వు అనుకున్నట్టుగా న్యాయస్థానానికి కళ్ళు లేకపోయినా మా జైలు గోడలకి 2000 కళ్ళున్నాయి. జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ సార్. కానిస్టేబుల్, ఇతనికి మన జైలు బట్టలు ఇచ్చి లోపలికి పంపించు. 10వ నెంబర్ గది. నాయుడో ఇంటి కాడ నల్లతుమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే బుల్లి అప్పనా గుండె తల్లుమన్నాడే బుల్లి అప్పనా గుండె తల్లుమన్నాడే అప్పనా నడ్డి విరిగిందా? చవటనాయాలా, చేతులు సచ్చుపడ్డాయా? ఇవా వచ్చి తొందరగా పట్టు, లేదా మళ్ళీ గురువు గారు నెత్తి మీద కొట్టాడంటే నీ తల తాళం బొక్కవుద్ది. నన్ను చెప్పినప్పుడు ఎక్కడో తాళం కనపడితేనే ఈ గున్నాగాడి మేడం, లేకపోతే గోవింద. మరి మనం అట్ట కాదే, జేబు తెలియకుండా జేబు కొట్టేస్తాం. మన చెయ్యంత సురుకు, ఒంటి మీద చెయ్యేసామంటే నరమానవుడు నరాలు స్వర్గంలో రంపలాగా సిక్కర్ మే రక్క. చెత్తకుండి మాటలు చెప్పి నాకే మస్కా కొడుతున్నావా? అచ్చడానికి అతను పచ్చి నిజం గురు, నేను నిజంగా గొప్పండి. నీ జేబు రొట్టు బావాయ్ పప్పల స్వామి. జేబులు గోకే గొట్లెంగాడికి ఇనప తలుపుల్లాగే మగాడికి తేడా చాలా ఉంది. మనకు మనమే సాటిరా ట్రిన్యా. ఎన్ని గుండెలుంటే మాత్రం గురువు గారు కూర్చునే గద్దె, ఆ గద్దె మీద కూర్చుంటాడా? గురు వేసేనా? ఈ సీటు మా గురువు గారిది, మర్యాదగా దిగు. ఎక్కపోతే కోటానంటే ముక్కు పాల సముద్రం అయిపోతుంది. పాల సముద్రం అయిందా, రక్త సముద్రం అయిందా? సిక్కర్ మే రక్క. ఇదేదో గట్టి కేసులా ఉంది. ఎలా ఉంది ఆరోగ్యం?
నిన్ను సింహాచలం కొండ ఎక్కించమంటుంది. సిక్కర్ మే రక్క కలుపుతే. మళ్ళీ దెబ్బ కొట్టావు, కలుపు చేయి. అది దెబ్బ. ఎవరు నీ మీద చేసుకున్నా చెప్పు, వాళ్ళ చిగడ ఏం చేస్తాను? నా మీద ఎవరు చేయి చేసుకోలేదు. అయితే మగ మీద నిద్రేంటి? నేనే తూలిపడ్డా. ఓహో, అలాగే సార్. గురు, కొత్త కేసు గట్టి కేసే. గట్టి కేసు ఏమిటి రక్తయ్యా, మనకు తగ్గ కేసే. ఏడ్చాం. అతను మనలాంటి కేడే మాత్రం కాదు. మనం కేడీలమా? వాడి బాబు కేడీ. చూడు మిస్టర్, దెబ్బకు దెబ్బ తీరిపోయింది, గొప్పకు గొప్ప మిగిలిపోయింది. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్, చచ్చేదాకా ఫ్రెండ్స్. మన పేరు రంగ. కలుపు చేయి. పథకాలు వేయడంలో మన బుర్ర బంగారు పథకం. దోపిడీలు కూలీలు మనకు మంచినీళ్ళు. కానీ నన్ను నమ్మినోళ్ళకి మాత్రం కొబ్బరి నీళ్ళు. ఎంతో మంది గ్రేట్ పీపుల్స్ మన చేతుల మీదే ఘనంగా వెళ్ళిపోయారు. ఓడిచానంటే చాలు, నీటుగా ఫోటో తీసినట్టు వెళ్ళిపోతుంది ప్రాణం. కానీ ఒక్కసారి గురి తప్పింది. మన పేటుకు లైటు తక్కువైంది. ఈ కటకటాల్లో వచ్చి పడ్డాను. ఒంటరిగా ఎలాగా అనుకున్నాను, కానీ ఇంతలో ఈ శిశువులంతా చేరారు. వీడు ప్రథమ శిశువు, పేరు చిన్న. అవును సార్, ఇందుగలడందు లేడని సందేహం వలదు. జేబు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. అంతేకాదు, జోబులోనే ఉంటాడు మా అయ్య. చూసారా, ఒక క్షణంలో కొట్టేశాడు. జేబుశ్రీ అన్నమాట. ఎస్ సార్. ఇక రెండో శిశువు ఇనపశ్రీ. దేశంలోనే పెద్ద కేసు. ఇనప తలుపులంటే మనోడికి మిఠాయి ఉండదు. నొక్కుతాడు, లాగేస్తాడు. అంతే కదండి, మావాడి దూర్పినే కళ్ళు. లోపల సరుకు లేకపోతే బయట తలుపులు కూడా ముట్టుకోడు. మడిగట్టు పోయిపోయి చేస్తాడు. చాలా సంతోషం. కానీ మీకు తెలిసిన విద్యలేవి నాకు రావు. దానికి తగ్గ పునాది నాకు లేదు. నేను ఇంజనీర్. ఇంజనీరా? మరి చచ్చిపోతులు ఎలా పడ్డావు? దురదృష్టానికి కారణాలు కూడా ఉంటాయి. కానీ అదృష్టం మన చేతుల్లోనే ఉంది. ఈ ఏళ్ళ నుంచి మేమంతా నీ బాధ్యత కాకమండి. ఇక్కడ నీ సుఖానికి ఎలాంటి లోటు రానియం బాబు. నాకు కావాల్సింది సుఖం కాదు. చచ్చిపోయిన మనిషి మిగిలిపోయిన సుఖాన్ని ఏం చేసుకుంటాడు? అది ముక్కలైన పాత్రలో పరమానందం లాంటిది. నా జీవితంలో ఇక మిగిలింది కరిగిపోయిన కలలే. శేఖర్, శేఖర్ ఏమైంది? నేను చచ్చిపోయి 15 నిమిషాలైంది. చెప్ప ఏంటి ఆ పాడు మాటలు? ఏ నిమిషానికి ఒక యుగంగా 15 యుగాల నుంచి నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ గా రావటం? చూడు నాన్న, అవతల కాలేజ్ వదిలిపెట్టొద్దు. చూడు నాన్నమ్మా, గూట్లోంచి దిక్కొచ్చేయచ్చుగా.
అలా చేస్తే కాలేజ్ నుంచి సరాసరి ఇంటికే పంపించేస్తారు. అమ్మయ్యా, అప్పుడు కాలేజీ నిజంగా బాగుపడుతుంది. ఏయ్ నిన్ను, ముందు నువ్వు కారెక్కు, తర్వాత నీ సంగతి చెప్తా. బతివాళ్తే గాని మనం ఎక్కం. ఓహో గురూజీ, దయచేసి కారెక్కండి. శిష, తలుపు తెరువు. తెరిచాను స్వామీజీ, ఎక్కండి. నేనేమన్నా నీ డ్రైవర్ అనుకున్నావా? చిత్తం స్వామీజీ, నా జీవితానికి మీరేగా డ్రైవర్. ఓహో, అయితే ఓకే. రమ్మంటుంటే రాను. వస్తావా రావా? నో నో నో.